నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి భక్తిపూర్వక స్వాగతం. విష్ణుమూర్తి సజ్జన సంరక్షణ, దుర్జన సంహరణ కోసం దశావతారాల్ని దాల్చాడు. ఆ అవతార పరంపరలో మత్స్యావతారం మొదటిది. సోమకాసురుడి నుంచి వేదాల్ని సంరక్షించి వేద నారాయణుడిగా స్వామి ఆవిష్కారమయ్యాడు. మత్స్యావతారంతో స్వామి స్వయంభువుగా నెలకొన్న ఆలయాలు అత్యంత అరుదు. మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క మత్స్యావతార వేద నారాయణ స్వామి ఆలయం కరీంనగర్ జిల్లా కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు, పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు, ఎన్నగ నీ కంటే ఘనమెవరున్నారికను. అన్నిట బ్రహ్మకు తండ్రి అయినాది వేలుపవు. నమో నారాయణాయ. కొత్తగట్టు గ్రామంలో మత్స్యగిరీంద్ర స్వామి ఆవిష్కారానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. బ్రహ్మ కర్ణాల నుంచి పుట్టిన సోమకాసురుడు బ్రహ్మచెంత ఉన్న వేదాల్ని దొంగిలిస్తాడు. సప్త సముద్రాల క్రింద దాక్కుని వేదాల్ని అభ్యాసం చేస్తుంటాడు. దాంతో చతురాననుడు విష్ణువుకు మొరపెట్టుకుంటాడు. విష్ణువు మత్స్య రూపాన్ని ధరించి సముద్ర జలాల్లోకి వెళ్లి సోమకుడిని సంహరించి వేదాల్ని ఉద్ధరణ చేసి బ్రహ్మకు తిరిగి అప్పగిస్తాడు. కొన్ని యుగాల క్రితం ఏకశిలాగిరి గుహ జలమయంగా ఉండేది. కొత్తగట్టు సమీపంలోని ఆ గుహలో మత్స్యావతారుడైన శ్రీహరి మునుల కోరిక మేరకు స్వయంభువుగా అవతరించాడు. వేదోద్ధార విచారమతే సోమక దానవ సంహరణి, మీనాకార శరీరః నమో భక్తంతే పరిపాలయ మాం. రామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదానృహరే. సోమకాసురునిచే దొంగిలింపబడిన వేదాల్ని ఉద్ధరించు ఉద్దేశ్యంతో సముద్రంలో దాగి ఉన్న సోమక రాక్షసుని సంహరించిన విష్ణుమూర్తి మత్స్యావతారంలో వేదాల్ని ఉద్ధరించాడు. దశావతార పరంపరలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం కావటం, స్వామి మత్స్యగిరీంద్రుడిగా ఇక్కడ కొలువు తీరటం విశేషం. మన రాష్ట్రంలో ఉన్న ఏకైక మత్స్యావతార విష్ణుమూర్తి ఆలయం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో నెలకొని ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన చూడముచ్చటైన ప్రకృతి సౌందర్యంతో కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం అలరారుతోంది. కరీంనగర్కి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం పక్కనే ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణం ఉంటుంది. ఈ స్వాగత ద్వారం గుండా గుట్టపైకి మెట్ల మార్గం ఉంటుంది. భక్తులు ఈ మెట్ల మార్గం ద్వారా ఏకశిలా సదృశమైన కొండపైకి చేరుకుంటారు. కొండ మీద నుంచి పరికించి చూస్తే చుట్టూ ఆకుపచ్చ తివాచి పరిచినట్టుగా వరి పొలాల సౌందర్యం వర్ణనాతీతం.
ప్రకృతి మాత ఆకుపచ్చ చీరెను ధరించి పేరంటానికి ముస్తాబైన చందంగా కనువిందు చేస్తుంది. ప్రధాన ఆలయ గోపురం 10 అంచెలతో భాసిల్లుతుంది. గోపురంపై సుదర్శన చక్రం నెలకొని ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మైన ఈ ఏకశిలాగిరి పరిసరాలు మెచ్చి నచ్చి స్వామి ఇక్కడ అవతరించాడా అని అనిపించక మానదు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము శ్రీహరివాసము. పద్దెనిమిదవ శతాబ్దంలో కాకతీయుల పరిపాలనా కాలంలో గణపతి దేవుడు విజయ యాత్రలకు వెళ్లి వస్తూ ఈ గిరిపై ఓ రాత్రి బస చేశాడు. అప్పటికే గుహలో నిక్షిప్తమయ్యున్న స్వామి ఆ చక్రవర్తికి స్వప్నంలో కనిపించి తన ఉనికి తెలియజేశాడు. గణపతి దేవుడు తన పరివారంతో శోధించగా స్వామి విగ్రహం బయల్పడింది. స్వామి ఆదేశం మేరకు ఆలయాన్ని నిర్మించడానికి ఉపక్రమించాడు. అయితే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకునే మహర్షులు స్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గర్భాలయం ఓ గుహల ధీర గంభీరంగా నెలకొని ఉంటుంది. గర్భాలయంగా వ్యవహరించే గుహాలయంలో మత్స్యగిరీంద్ర స్వామి చతుర్భుజినిగా కొలువు తీరి ఉంటాడు. నల్లరాతితో భాసిల్లే ఈ మూర్తికి మత్స్యాభరణం అలంకృతంగా అమరి ఉంటుంది. మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం మన రాష్ట్రంలో ఇదొక్కటే కావటం ఎంతో విశేషమైన విషయం. ఏకశిలాగిరిపై అధివసిస్తోన్న ఈ స్వామిని మత్స్యగిరీంద్ర స్వామిగా భక్తులు సేవించుకుంటున్నారు. మత్స్యావతారంలో ఉన్న శ్రీహరిని త్రికరణ శుద్ధిగా సేవించటం వల్ల సకల కార్యాలు సానుకూలమవుతాయి. भवपाथो निधि बाणबानल भवजीमूत प्रभंजना भवपाथो निधि बाणबानल भवजीमूत प्रभंजना. జలంలో మద్యం సులభంగా ఈదుతుంది. అలాగే సంసార సాగరంలో కొట్టుమిట్టాడే జీవులు మత్స్యగిరీంద్రుణ్ణి సేవించి అనుగ్రహం పొందటం ద్వారా జీవన సాగరాన్ని సులభంగా అధిగమించవచ్చు. అలాగే మత్స్యావతారంలో స్వామి సోమకాసురుణ్ణి సంహరించి వేదాల్ని ఉద్ధరించాడు. స్వామి కరుణను పొందితే భక్తులు జీవన పర్యంతం సముద్ధరింపబడతారు. మత్స్యగిరీంద్ర స్వామి మూల విరాట్కి కుడివైపు
శ్రీ భూనీళా సమేత మత్స్యేంద్రనాథుడి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఎడమవైపు చక్రతాళ్వారు నెలకొని ఉంటుంది. దశావతారాల లోపల అవతారం మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ స్వామివారికి నిత్యారాధన చేస్తూ ఋషిోపాసన చేసినటువంటి స్వామివారైండాడు మత్స్యగిరీంద్ర స్వామి. కొత్తగట్టు సమీపంలోని పెద్దగట్టు శిఖరంపై ఒకప్పుడు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉండేది. అయితే ఆ ప్రదేశంలో జరిగిన కొన్ని అనాచారాల వల్ల స్వామి ఉగ్రరూపాన్ని ధరించాడు. దాంతో మత్స్యగిరీంద్ర స్వామి అభ్యర్థన మేరకు పెద్దగట్టు లక్ష్మీ నరసింహస్వామి కొత్తగట్టుకు తరలివచ్చి క్షేత్ర పాలకునిగా వ్యవహరిస్తున్నాడని ఇక్కడి స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి గుహాలయంలోని లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరి ఉంటాడు. లక్ష్మీ నరసింహుడు క్షేత్రపాలకుడిగా ఇక్కడ నిత్య పూజాది కైంకర్యాలు స్వీకరిస్తున్నాడు. గుహలో పెద్ద రాతిపై లక్ష్మీ నరసింహాకృతి వర్ణరంజితంగా గోచరమవుతుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించే ధీర గంభీర ఉగ్ర నరసింహస్వామి రూపం భయద సౌందర్యంతో అలరారుతోంది. ఈ ఆకృతి సమక్షంలోనే లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులు తేజరిల్లుతాయి. పదదాసులగాచే కరుణా సింధువు నీవే నరసింహ, పిలిచిన పలికే దైవము నీవే స్వామి నరసింహ. పదదాసులగాచే కరుణా సింధువు నీవే నరసింహ. కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా నరసింహ, మది నమ్మిన వారికి అభయములొసగే దేవా నరసింహ. కొలిచిన వారికి కొరతలు తీర్చే దేవా నరసింహ, మది నమ్మిన వారికి అభయములొసగే దేవా నరసింహ. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామివారి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలలో ఆంజనేయుడు, కోదండరామస్వామి, ఉమామహేశ్వర స్వామివారలు నిత్య పూజలందుకుంటారు. 18వ శతాబ్దంలో నిర్మితమైన మత్స్యగిరీంద్ర స్వామి ఆలయంలో పలు ఉపాలయాల్ని నిర్మించారు. ఈ ఏకశిలాగిరిపై ఉన్న ఆంజనేయ స్వామి మందిరంలో అంజనానందనుడు సింధూరవర్ణమయంగా తేజరిల్లుతాడు. తమలపాకుల్ని అలంకరించుకొని సౌందర్య శోభితంగా సుందర హనుమాన్గా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. నమో మారుతిం రామదూతం నమామి, నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి, నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. మరో గుహాలయంలో పరమేశ్వరుడు లింగాకృతిగా తేజరిల్లుతాడు.
ఎదురుగా నందీశ్వరుని ప్రతిమ నెలకొని ఉంటుంది. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం. ఇదే ఆలయ సమక్షంలో ఉన్న నవగ్రహ మంటపాన్ని భక్తులు సందర్శిస్తారు. సంవత్సరం పొడవునా కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి దర్శనానికై భక్తులు తరలివస్తారు. మొక్కులు చెల్లించుకుని తమ జీవితాల్ని సదా సంరక్షించమని స్వామిని వేడుకుంటారు. ఆధ్యాత్మిక అనురక్తి, పర్యటన ఆసక్తి కలగలిసిన ఈ క్షేత్ర దర్శనం భక్తులకు ఓ మధురానుభూతి. కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం నిత్యం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయత వెల్లివిరిసే ఈ ఆలయ సందర్శనం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మానసికోల్లాసం కూడా సిద్ధిస్తుంది. ప్రతి శని ఆదివారాలలో విశేషంగా మత్స్యగిరికి భక్తులు తరలివస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాస పర్యంతం ఇక్కడ విశేష పూజలు కొనసాగుతాయి. మనోభీష్టాలన్నీ నెరవేర్చే మత్స్యగిరీంద్రుణ్ణి ఎందరో భక్తులు ఇలవేల్పుగా కొలుస్తారు. సంతానం లేని దంపతులకు ఈ స్వామి సంతాన ఫలప్రదాతగా వరాల సిరుల్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి కొండ సానువుల్లో పొంగలి అన్నప్రసాదాల్ని శుచిగా రుచిగా వండి స్వామికి నివేదిస్తారు. ఇదే మత్స్యగిరిపై పవిత్ర జలరాశితో కోనేరు నెలకొని ఉంటుంది. మత్స్యగిరీంద్రుడు ఈ కోనేరులో సూక్ష్మ రూపంలో మత్స్యంగా ఉంటాడని ప్రతీతి. ఈ కోనేటి జలానికి విశేషమైన మహిమా ప్రాభవం ఉందని భక్తుల విశ్వాసం. వేదోద్ధారకుడైన వేదనారాయణుడు మత్స్యగిరీంద్రునిగా కొత్తగట్టులో కొలువుతీరి ఉన్నాడు. చతుర్వేదాల్ని సంరక్షించిన శ్రీహరి మత్స్యావతారునిగా అవతరించిన ఈ క్షేత్ర దర్శనం సకల శుభకారకం, సమస్త సన్మంగళదాయకం. శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీవు నన్ను కరుణించు, ఈ కడన కడదిక్కు ఎవరున్నారికను. నీకే శరణు నీకే శరణు. విష్ణువు ఆపదుద్ధారకుడు. సోమకాసురుడి నుంచి వేదాల్ని ఉద్ధరించినట్లే కష్టాలు, కడగండ్లు, దుఃఖాల నుంచి తన భక్తుల్ని ఉద్ధరిస్తాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు ఆరాధన వల్ల చిత్తశాంతి, చిన్మయానందం చేకూరుతాయి. జీవన పదం పూలబాటలో సాగిపోతుంది. మరి ఆ దారిలో మనము పయనిద్దాం. మత్స్యగిరీంద్రుని కృప వల్ల ఈ జీవన వాహినిని సులభంగా అధిగమించే ప్రయత్నం చేద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం,
అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.